మనిషికి ఎన్ని డిగ్రీలు ఉన్నా ప్రేమ, అనురాగం, ఆప్యాయత, ఆదరణ, మానవ విలువలు లేకపోతే డిగ్రీలు అన్నీ వృధా అని వీసీ ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీ అన్నారు. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ కన్వెన్షన్ సెంటర్లో నారీ ఫెస్ట్ పోటీలు ప్రారంభమయ్యాయి. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీసీ ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు. వీసీ మాట్లాడుతూ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ నారీ ఫెస్ట్కు హాజరైన అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. గతంలో ఆడవాళ్ళు ఎన్నో వివక్షతలను ఎదుర్కొనే వారిని నేటి సమాజంలో కొంత మార్పు వచ్చింది అని, భవిష్యత్తులో వివక్షత లేని సమాజం వైపు అడుగులు వేయాలన్నారు. ఆకాశంలో సగం, అవకాశంలో సగం మాత్రమే కాదు, ఆదరించడంలో కూడా సగం కావాలన్నారు. వివిధ కేటగిరీలకు చెందిన మహిళలను, శిశువులను వేదికపైకి పిలిచి బెలూన్లు వదిలి పోటీలు ప్రారంభించారు. ఉమెన్స్ సెల్ కోఆర్డినేటర్ డాక్టర్ పి ఉమామహేశ్వరి దేవి, ప్రిసైడింగ్ ఆఫీసర్ డాక్టర్ వి పెర్సిస్, చీఫ్ పెర్రన్ డాక్టర్ ఎన్ సజనారాజ్, సెక్రటరీ డాక్టర్ కె దీప్తి, జాయింట్ సెక్రటరీ డాక్టర్ డి లత, ట్రెజరర్ డాక్టర్ బి విజయకుమారి, స్పెషల్ అడ్వైజరీ కమిటీ మెంబర్స్ ఆచార్య డి జ్యోతిర్మయి, డాక్టర్ పి విజయ నిర్మల, డాక్టర్ కె సుబ్బారావు, డాక్టర్ కె నూకరత్నం, డాక్టర్ పద్మావతి, డాక్టర్ కె రమణేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో మొట్టమొదటిసారిగా 3 రోజుల పండగ, మనందరి పండగ అన్నట్టు, ఆల్మోస్ట్ ఇది మన ఇంట్లో పండగ అన్నట్టు 3 రోజుల పండగని మనం చేసుకుంటున్నాం. ఇక్కడ నా స్టాఫ్ చాలా రోజుల నుంచి కష్టపడ్డారు. లోకల్ ఉమెన్ని, లోకల్లో ఉన్నటువంటి ఫోర్స్ ఆఫ్ విమెన్ ఫోర్స్ని కూడా వాళ్ళు కలెక్ట్ చేశారు. 3 రోజుల ఈ పండుగలో రకరకాల ప్రోగ్రామ్స్ ఫర్ ఎ కైండ్ ఆఫ్ క్రియేషన్ ఆఫ్ దట్ విమెన్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్ ఇన్ ద సొసైటీ. నా ఉద్దేశంలో కూడా ఏంటంటే కేవలం చదువులే కాకుండా విమెన్ రకరకాల ఫీల్డ్స్లో కూడా వాళ్ళు నిష్ణాతులు, వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ నిగూఢమైనటువంటి టాలెంట్ని ఇలాంటి ఒక్క రోజున కనీసం వాళ్ళలో ఉన్నటువంటి ఎమోషన్ని మనం బయటకు తీసుకొచ్చి